ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసెంబ్లీ ఎన్నికల ముందు లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఎంపిక చేశారు. కానీ ఇండ్ల పరిస్థితి పాడుబడిన ఇళ్ల చుట్టూ కంప చెట్లు మొలిచి బూత్ బంగ్లాలాగా మారాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ భువనగిరి పట్టణంలో లబ్ధిదారులు అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ వెళ్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించే బాధ్యతను గత ప్రభుత్వం స్థానిక సంస్థలకు అప్పగించినా కూడా నిధుల కొరతతో పాలకవర్గం కన్నెత్తి చూడలేదు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంపిక చేసిన లబ్ధిదారులకు కూడా స్థానం కల్పించలేదు. నాణ్యత లేకుండా నిర్మించిన ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. స్లాబ్లు మరియు పిల్లర్ల మధ్య ఖాళీలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల పైపులు, ట్యాంకులు పగిలి కింద పడిపోయాయని ఆరోపిస్తున్నారు లబ్ధిదారులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి గృహప్రవేశాలను వెంటనే మాట్లాడారు. రాజకీయాల ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ అరువులకు గృహప్రవేశాలు వెంటనే రాజకీయాల ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశాలను ఆనాడు కలెక్టరేట్ ముందట ధర్నా చేసిన మమ్మల్ని అందరిపైన కూడా కేసులు పెట్టింది. ఈ రోజు కేసులకు భయపడతలేం. రాజకీయ పార్టీలకు అతీతంగానే పనిచేస్తున్నాం. ఇక్కడ ఉన్న పేదలందరూ కూడా మా కుటుంబ సభ్యులు అనుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, కమ్యూనిస్టు పార్టీ మేము పార్టీల విధంగా మేము మా విషయాలను బయటకు చెప్పుకోవడం కోసం, మా పబ్లిసిటీ చేసుకోవడం కోసం మేము ముందుకు రాలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు డబుల్ బెడ్రూమ్ల విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన ప్రతి రాజకీయ నాయకుల పైన ప్రభుత్వాలు కేసులు పెడుతూనే ఉన్నాయి. అయినా కూడా కేసులకు భయపడకుండా ప్రజల ప్రక్షాళన నిలబడతాం. మీకు డబుల్ బెడ్రూమ్ల గృహప్రవేశాలు జరిగేంత వరకు మీరు ఏ చర్యలైతే తీసుకుంటారో, మీరు ఏ కార్యక్రమాలు తీసుకున్నా భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతుగా ఉంటుంది. అదేవిధంగా మీ గృహప్రవేశాలు జరిగేంత వరకు మేము కూడా మా పార్టీ పక్షాన పోరాటం చేస్తాం. మేము పోరాటానికి పిలిపించిన ప్రతిసారి మీరందరూ కూడా మీ ఇండ్ల కోసం, అంటే మనకేదైతే ఇల్లు రావాలో ఆ ఇండ్ల గృహప్రవేశాలు జరిగేంత వరకు కూడా మేము తీసుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ముందుండాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఇకనైనా జిల్లా కలెక్టర్, పరిపాలన అధికారి వెంటనే ఈ 444 కుటుంబాలకు మౌలిక సదుపాయాలతో కల్పించి గృహప్రవేశాలను చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చాలానైనా కష్టం. ఇచ్చిన సర్టిఫికెట్ల ప్రకారం మా ఇంట్లో మేము పోవడానికి రెడీగా ఉన్నాం. ప్రభుత్వం మా పైన దయ చూపుతుందేమో, మా తాళాలు ఇస్తుందేమో, మాకు మౌలిక సదుపాయాలు ఇస్తుందేమో అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. లేదంటే మాకు ప్రభుత్వం ఎలా కేటాయించిందో కేటాయించిన ఇళ్లలో గృహప్రవేశం మేమే చేసుకుంటాం. మా ఎప్పుడైతే మా ఇంట్లో ఒక్కరి ప్రాణం పోతుందేమో 444 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ కూడా ఒకే కుటుంబంగా వేస్తూ డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశాలను చేస్తామని చెప్పేసి సవినయంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వెంటనే చర్యలు చేపట్టి అతి త్వరగా గృహప్రవేశాలు చేయించాలని చెప్పేసి ఈ డబుల్ బెడ్రూమ్ అరువుల కమిటీ తరఫు నుంచి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులందరి తరఫు నుంచి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడున్న ఎమ్మెల్యే కుంభమలై దగ్గరికి 2-3 సార్లు పోయారు, ఎంపీ దగ్గర పోయారు, కలెక్టరేట్ పోయారు, ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి, అయినా కూడా ఆ ఒక్క డబుల్ బెడ్రూమ్ దాంట్లో ఎలాంటి కూడా పని కానీ ఎలాంటి కార్యక్రమం కూడా జరుగుతలేదు. కాబట్టి ఈరోజు మీరందరూ మీ అందరి పిలుపు మేరకు కూడా ప్రతి ఒక్క పార్టీ, అది బీజేపీ కానీ, సిపిఎం కానీ, బీఆర్ఎస్ కానీ, మేమందరం కూడా మీ వెంటనే ఉన్నామని, మీతోనే ఉంటామని చెప్పడానికే ఇక్కడికి వచ్చినాం. ఇంకొక విషయం, గత మన కేసీఆర్ గారు కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మీకు పని చేయాలనే ఉద్దేశంతోనే 444 ఇళ్లు కట్టించింది. కొన్ని అనివార్య కార్యాల వల్ల 90% పూర్తయిన పని ఒక 10% అంటే మౌలిక వస్తువులు, నీళ్ళే కానీ, డ్రైనేజే కానీ, కిటికీలు, డోర్లే కానీ ఇవే చిన్నవే అయిపోయింది. ఈ చిన్నవి కూడా 7 నెలలు గడుస్తున్నా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఎలాంటి టెండర్ ఇవ్వలే,
ఎలాంటి డబ్బులు కూడా మీకు కేటాయించలే. ఈ పని చేయాలనే ఆలోచన కూడా ఇప్పటి వరకు చేయలే. సరే మీరు అందరూ కూడా అందరి దగ్గర తిరుగుతున్నారు. సరే మీరు కోరి పోతే అవుతుందేమో పని అని మీరు అందరూ కూడా ఈ వరకు ఆశించారు. ఈ రోజు మీకు పని కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు పరిస్థితి. కాబట్టి నేనేమవుతున్నా అంటే 1 కోటి కోటిన్నరలో ఈ రోజు డబుల్ బెడ్రూమ్ పనులన్నీ పూర్తవుతాయి. మీ అందరికి కూడా మౌలిక వసతులు కూడా వస్తాయి. అయినా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఏ రోజు కూడా ఓట్ల వరకే వాడుకుంది కానీ మీకు పని చేయడానికి ఏడో కూడా ప్రయత్నం చేస్తలేదు. ఇదందరూ కూడా మీరు గమనించాలి. ఇంకొక విషయం, మొన్ననే కుమ్మం అనిల్ గారు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు మొన్ననే ఒక దగ్గర ₹1 కోటి పెట్టి భువనగిరిలో నా మొదటి పని కొబ్బరికాయ కొట్టినా అని ట్రైన్లకు రోడ్లకు పైసలు పెట్టింది. ఆ ₹1 కోటి ఈరోజు డబుల్ బెడ్రూమ్ బాధితులు కనిపిస్తలేరా? ఆ ₹1 కోటి డబుల్ బెడ్రూమ్ లోకి ఎందుకు ఇవ్వలే, ఎందుకు కేటాయించలే? అదే ₹1 కోటి ఈ డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి పెడితే ఈ రోజు వాళ్ళందరూ కిరాయి కట్టలేక కిరాయి ఓనర్లతో మాట్లాడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అదే డబ్బు మీరే మున్సిపల్ చైర్మన్, మీరే ఎమ్మెల్యే, మీ ప్రభుత్వమే ఎంపీ, మీరే మంత్రి, మీరే సీఎం ₹1 పెట్టి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ మాధ్యమం గుర్తించలేకపోతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఇప్పుడైనా మీరు ₹1.5 కోటి పెట్టి వీళ్ళకు మౌలిక వసతులు ఇవ్వకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. డబుల్ బెడ్రూమ్ బాధితులు అందరికీ మీ వెంటనే ఉంటామని తెలియజేస్తున్నాం.